నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. కుజస్తంభన. కుజస్తంభన మరి అక్టోబర్ 20 నుండి జనవరి 21 వరకు, అంటే దాదాపు 92 రోజులు కుజస్తంభన జరగబోతుంది. కుజస్తంభన అంటే ఏంటి? స్తంభన అంటే కదలకుండా ఉండడం. సహజంగా ఎప్పుడైనా సరే ఒక్కొక్క గ్రహానికి కొంత సమయం ఉంటుంది. ఇప్పుడు 2.5 రోజుల్లో చంద్రుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటాడు. అట్లాగే కొన్ని గ్రహాలకి నెల రోజులు, కొన్ని గ్రహాలకి 45, కుజుడికి 45 రోజులకి ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఆ 45 రోజులు కాకుండా ఇంకా ఎక్కువ కాలం అదే రాశిలో ఉన్నట్టయితే దాన్ని స్తంభన అంటారు. ఇప్పుడు ఇక్కడ 92 రోజుల కాలం మరి మిథునం నుండి కర్కాటకంలోకి వచ్చినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంటుంది. మరి కుజుడు అంటే మనకు పాపగ్రహాల్లో ఒకటి అని చెప్తుంటాం. అలాంటి కుజుడికి మరి కర్కాటక రాశి నీచ స్థానం పొందేటువంటి స్థితి. నీచ స్థానం పొందినటువంటి ఈ స్థితిలో ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే, సహజంగా ఏ రాశిలోనైనా ఇంతకుముందు మిథునంలో కూడా కుజస్తంభన జరిగింది. వేరే రాశులలో కుజస్తంభన జరిగినప్పుడు ఒకలాగా, కర్కాటక రాశిలో జరిగినప్పుడు అక్కడ మరి కుంభరాశిలో శని ఉన్నాడు. ఇలా కుంభరాశిలో శని ఉండడం వల్ల షష్టాష్టకాలు ఏర్పడ్డాయి. కుంభం నుండి కర్కాటకం వరకు 6, మరి కర్కాటకం నుండి కుంభం వరకు 8 రాశులు ఉన్నాయి. ఈ షష్టాష్టకంలో ఉండడం వల్ల శని మీద ఈ కుజుడి యొక్క దృష్టి 7వ దృష్టి, 8వ దృష్టి, 2 దృష్టిలు ఉన్నాయి. అంటే శనిశ్చరుడు యొక్క 2 రాశుల మీద దృష్టి ఉంది. దీని ప్రభావము, కుజుడు నీచంగా ఉండడం, నీచ స్థానంలోకి వెళ్ళడం, వీటన్నింటి యొక్క ప్రభావంతో పాటు స్తంభనం ఉండడం వల్ల కొంత కష్టాలు, నష్టాలు, తర్వాత దేశ కాలమాన పరిస్థితులు. ఎందుకంటే కుజుడి యొక్క బలం నిజానికి చాలా ఎక్కువ. కుజ బలం మనకు సరిగ్గా ఉంటేనే ఎవరు ఏ దాంట్లోనైనా రాణించగలుగుతారు. ఒక ఆస్తులు కలుగజేసుకోవడంలో కానీ, ఒక ఉద్యోగ పర్వంలో కానీ, రాజకీయంలో కానీ, ఇలాంటి వాటిల్లో ఏదైనా కుజుడి యొక్క బలం చాలా ఉంటే సరిగ్గా వాళ్ళు ఉన్నతిలోకి వెళతారు. కుజ బలం ఇప్పుడు నీచంలోకి వెళ్ళింది కాబట్టి తగ్గుతుంది, అంటే ఆ నీచ స్థితిలో ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు తప్పకుండా వారికి ఇవన్నీ కూడా వ్యతిరేక దిశలో ఉండడం అనేటువంటిది సహజంగా ఉంటుంది. ఇంతేకాదు కుజుడి యొక్క ఇలా నీచం పొంది ఇలా ఉన్నప్పుడు మనకి భూకంపాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు, ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్తవ్యస్తం, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ పరిస్థితి మనకు 92 రోజులు ఉంటుంది. ఇక దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. అయితే మరి ఇలా ఉన్నప్పుడు అందరికీ నష్టం జరుగుతుందా, కొందరికి అంటే మనం చెప్పాలంటే గురు పాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ కాలం బెటర్గా ఉంటుంది. అదే శనిపాలిత గ్రహాలకి నష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. గురుపాలిత గ్రహాలు ఉన్నటువంటి ఆ రాశులు ఏంటి అంటే, ప్రత్యేకించి కనుక మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకు మీనమేషాలు, తర్వాత సింహ కర్కాటకాలు, అట్లాగే వృశ్చిక ధనుసు రాశి, ఇవన్నీ కూడా గురుపాలిత గ్రహాల యొక్క రాశులు. మరి ఈ రాశులలో చక్కగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు, అంటే వాళ్ళకి బాగుంటుంది. ఇక మిగతా వాటికంతా కూడా కొద్దిగా కష్టం, నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఈ 92 రోజులు ద్వాదశ రాశులకు ఎలా ఉంది అంటే, కొంత ఇది మనం స్థాళీపులక న్యాయంగా వీటికి బాగుంటుంది, వీటికి బాగోదు అని చెప్పాం కదా. మరి మిగతా అన్నింటికి కూడా ఎలా ఉంటుంది అని చూసినప్పుడు కనుక ఒక్కొక్క రాశి, ఒక్కొక్క ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే, ఇప్పుడు గురు పాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి, వారికి ఇప్పటికే కుజ దశ అయిపోయింది అనుకోండి, అయిపోతే వీళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు. అలాగే శని పాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇప్పటికే కుజ దశ వచ్చిందని అయిపోయింది అనుకోండి, వాళ్ళకి వచ్చేటువంటి నష్టమేం లేదు. సహజంగా ఇలాగా కుంభరాశిలో శని ఉండి కర్కాటక రాశిలో
మనకి కుజుడు ఉండడం అనేది దాదాపు 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ 30 సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు కొంత ఎలాంటి విపరీత పరిణామాలు ఉన్నాయి అన్నది మనం ముందుకు వెళ్ళి చూసుకుంటే కనుక తెలుస్తుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం. తదుపరి రాశి మరి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది? సింహరాశి వారికి చెప్పాలంటే సింహరాశి గురు పాలిత గ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి రవి గ్రహం యొక్క రాశి. కాబట్టి సింహరాశి వారికి ఒక రకంగా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక ఇప్పుడు ఈ కుజస్తంభన ఎక్కడ జరిగింది అంటే వ్యయస్థానంలో జరిగింది. వ్యయస్థానంలో జరిగినప్పుడు మనం ఈ సమయంలో ఏదైనా ఇతర దేశాలకు వెళతామా? మనం ముందు చెప్పిన క్లాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే కుజదశ అయిపోయిందా అయిపోలేదా దాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఇక వ్యయస్థానంలో ఉండేటువంటి మనం ఏదైతే వ్యయం చేయొచ్చు, ఏదైతే ఖర్చు పెట్టచ్చు, ఏదైతే ఖర్చు పెట్టకూడదు, ఏదైతే మనం విదేశాలకు వెళతామా వెళ్ళమా, వెళ్ళాలి అని అనుకునేటువంటి ఉండేటువంటి పరిస్థితుల్లో ఇది అంతగా అనుకూలించకపోవచ్చు. అలా వెళ్ళాలి విదేశాలకి చదువుల కోసం కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇంకా ఏదైనా రీత్యా కానీ మనం కేవలం విహారయాత్రల కోసం కూడా మనం విదేశాలకు వెళ్తుంటాం. అలా వెళ్ళాలన్నా కూడా ఎలా చేయాలి? దూర ప్రయాణం కూడా ఇందులో వస్తుంది. అలా దూర ప్రయాణం చేయాలి అన్నప్పుడు కూడా ఈ 3 నెలలు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక కష్టపడవచ్చు, నష్టం రావచ్చు, అనుకున్న పరిస్థితి ఉండకపోవచ్చు, అనుకూల స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దూర ప్రయాణాలు, విదేశీయానం చేయాలి అనుకున్నప్పుడు ఈ 3 నెలల తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. అప్పటి వరకు వాటికి కావాల్సినవి మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈ 3 నెలలని తర్వాత వెళ్ళడం అనేటువంటి ఆలోచన పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఇది ఒకటి మనం చేసినట్టయితే ఇంకే ఇబ్బంది ఉండకుండా సింహరాశి వారికి అంతా దిగ్విజయంగా ఉంటుంది అని చెప్పచ్చు. మరి ఇలా ఉంది అని మనం భయపడి బెంగపడి లేదా మేము చెప్పడం కూడా ఏదో భయపెట్టడం కోసమో బెంగపెట్టడం కోసమో కాదు. ఏం చేయాలి అంటే ముందు జాగ్రత్త కొంతైనా ఉండాలి. ముందు జాగ్రత్త ఏమిటి అంటే ఈ కుజుడి మనస్తత్వం ఏంటి? కోపము, కొన్నిసార్లు అంటే కొంచెం శత్రుత్వం ఉన్న ముందు అటో ఇటో తేల్చేస్తామనడం, అధికార ప్రభావం లేకపోతే కొంత ఇబ్బంది పడ్డం, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో యుద్ధాలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా. వీటన్నింటి విషయాల్లో మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే అన్నదమ్ములు ఉన్నారు, ఏదో భూతగాథలు, ఈ ఈ 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండి ఆ విషయంలో కనుక పోకపోతే తర్వాత కాలంలో మనం సమన్వయంగా సరి చేసుకోవచ్చు అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి బుక్సం. అట్లాగే ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు విషయాలు ఉన్నాయనుకోండి, ఈ అమ్మకాలు కొనుగోలు విషయాల్ని మనం ఈ 3.5 నెలలు పోస్ట్పోన్ చేసుకుని తర్వాత చేసుకున్నట్టయితే మనకు సరిగ్గా ఉంటుంది. ఈ కుజస్తంభన తర్వాత మనం చేసుకునేటువంటి విషయాల్లో కొంచెం బాగుంటుంది. ఏదైనా ఎవరైనా మన మీద శత్రుత్వం ఉన్నప్పుడు వాడెంత మనం ఏదో చేసేస్తామని మనం ముందుకు వెళ్ళడం అనే ఉద్దేశం ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఆలోచించి సమన్వయం చేసి తర్వాతకి తీసుకోవాలి. అలాగే వాహన ప్రయాణాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకేంలే నేను చాలా ఇన్ని సంవత్సరాల నుండి డ్రైవ్ చేస్తున్నాను, ఇలాంటివన్నీ కూడా మనకొద్దు. మనం కాకుండా వ్యతిరేక దిశలో వచ్చేటువంటి ప్రభావం వల్ల కూడా మనకు ఈ ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఈ 3.5 నెలలు మనం ప్రయాణాలలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఈ ఇబ్బందులు ఉండవు. వీటికి తోడుగా తప్పనిసరిగా దైవానుగ్రహం ఉండాలి, అలాగే గ్రహానుగ్రహం ఉండాలి. మరి కుజుడికి సంబంధించినటువంటి వరకు కుజ స్తోత్రాన్ని ఎప్పటికప్పుడు చదువుకోవడం, అప్పుడప్పుడు మనం అంటే వీళ్ళని చూసుకొని మన సమయానుకూలంగా నవగ్రహ మండపానికి వెళ్ళి కుజుడి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేస్తూనే కుజుడికి ప్రత్యేకించి మనం దీపారాధన చేయడం, అలాగే కుజుడికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం. అంటే కుజుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్త్రాలు, ఎర్రని పళ్ళు ఇలాంటి వాటితో మనం అంటే కందులు వీటిని మనం దానం చేయడం, ఆ పప్పుతో సంబంధించినటువంటి ఎవరికైనా లేని వారికి ఇవ్వచ్చు, లేదు సద్బ్రాహ్మణునికి మనం దానం రూపంలో ఇవ్వడం అనేటువంటిది మనం చేయవచ్చు. ఇలా దాన ధర్మాలు చేయడంతో పాటు దేవతానుగ్రహం, గ్రహానుగ్రహం కోసం ప్రయత్నం చేయడం. దేవతానుగ్రహం అంటే ముఖ్యంగా మనల్ని అనుగ్రహించేటువంటి మన ఇలవేల్పు ఇష్టదేవత. ఈ ఇద్దరిని కూడా
వారి నామాన్ని విడవకుండా పట్టుకొని ఉండడమే. మనకు ఒకవేళ అమ్మవారు ఇష్టదేవత అనుకోండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఎప్పటికప్పుడు అంటే మీరు నిరంతర నామజపన అంటారు కదా, అలా మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేస్తున్నంత కాలం మనం అలా చేయడం. అలాగే వీటన్నింటితో పాటు ఈ 3 నెలల్లో తప్పకుండా దేవాలయం గోశాలలో గోమాతకి గోగ్రాసం సమర్పించడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విషయం. అలా గోమాతకి గోగ్రాసాన్ని సమర్పించడం. అలాగే కుజుడికి అధిదేవత అయినటువంటి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మనకు చాలా మంచిది. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంటుంది అనుకోండి, అభిషేకం చేయించడము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, ఇవి మనం చేయవలసినటువంటివి. ఇలా చేసినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి కూడా మన మీదకి రాకుండా హాయిగా అన్ని రోజులు ఎలాగో ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కుజస్తంభన అన్నది ఒక భయం పెట్టేటువంటి పరిస్థితి కాదు, మనకి ముందు జాగ్రత్త చెప్పడం కోసం చెప్పేటువంటి వీడియో. కాబట్టి మీరు ఇదంతా చూసిన తర్వాత ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ఆ నిరంతర నామస్మరణ కానీ, లేకపోతే మనం చేసేటువంటి కుజగ్రహ దోషం వల్ల వచ్చేటువంటి నివారణకు చేసేటువంటి పరిహారాలు చేసుకోవడం అనేటువంటి చేసినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం. అందరం సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు.